నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే చాలామంది స్టూడెంట్స్ బాగా చదువుతారు, బాగా సెటిల్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. మరి సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఏదైతే బీటెక్ కానీ డిగ్రీ కానీ చేసామో ఆ రిలేటెడ్ కోర్సెసే మనం తీసుకోవాలా, లేకపోతే కొంతమందికి బీటెక్ చేశాక డిగ్రీ చేశాక కూడా వేరే వేరే ప్రొఫెషన్స్ మీదకి ఇంట్రెస్ట్ వచ్చి అటువైపు వెళ్ళాలి అనుకుంటారు. మరి ఇది ఎంతవరకు సేఫ్, ఇలా వెళ్తే మనం సెట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు 30 ఇయర్స్గా మ్యాథ్స్ ఫ్యాకల్టీ, ఇంకా క్యాట్ టీచ్ చేసిన జోషుల చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, అయితే పేరెంట్స్ ప్రెషర్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి జాయిన్ అయ్యేటప్పుడు అవగాహన లేకుండా రిలేటివ్స్ చెప్పారను, లేకపోతే ఇంకెవరో సెటిల్ అయ్యారు ఆ కోర్సెస్ తీసుకొని జాయిన్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఆ తర్వాత వాళ్ళకి వేరే ఇంట్రెస్ట్ వచ్చి వేరే వైపు వెళ్ళాలి అన్నప్పుడు అది మనకి ఏదైనా ప్రాబ్లం తెచ్చిపెడుతుందా? మనం సాఫీగా సెటిల్ అవ్వగలుగుతామా లైఫ్లో? జనరల్గా మనం తీసుకుంటే అమ్మా, ఈ రోజుల్లో కనుక తీసుకుంటే 99% ఆఫ్ ది పీపుల్, అంటే 99% వాడు ఏ కోర్స్ చేసినా ఫైనల్గా పోయే సాఫ్ట్వేర్కి. అవును. అంటే ఎందుకు సాఫ్ట్వేర్కి వెళ్తున్నారంటే వేరే ఆపర్చునిటీస్ తక్కువ, దీంట్లో ఆపర్చునిటీస్ ఎక్కువ. దీంట్లో శాలరీస్ ఎక్కువ, దాంట్లో శాలరీస్ తక్కువ. ఈ విషయంతో ప్రతి వాళ్ళకి ఏం ఫీలింగ్ ఏంటంటే, నాకు కంప్యూటర్ సైన్స్ దొరికితేనే నేను చేరుతాను. చాలా ఐఐటీస్లలో ఈ వెనకాల ఉన్న బ్రాంచెస్ అన్నీ ఖాళీగా ఉండిపోతున్నాయి కొన్నిసార్లు. ఎందుకంటే వాడి కంప్యూటర్ సైన్స్ వస్తే చేరుతున్నాడు, లేదా చేరట్లేదు. ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ వచ్చి ఐఐటీలో మెకానికల్ వస్తే మెకానికల్ వదిలేసుకుని ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ చేరే పిల్లలు చాలామంది ఉన్నారు. ఇంతకంటే విచిత్రం ఏంటంటే, ఎన్ఐటీలలో ఒక మెకానికల్ కానీ ఒక కెమికల్ కానీ వస్తే వదిలేసుకుని విఐటి, ఎస్ఆర్ఎం లాంటి ఇన్స్టిట్యూషన్స్లలో వెళ్ళి వాళ్ళు కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవుతున్నారు. సార్, నాది ఒక చిన్న డౌట్. ఇప్పుడు ట్రిపుల్ ఈ కానీ మెకానిక్ కానీ జాయిన్ అయిన వాళ్ళు చాలా మందిని చూశాను. నా ఓన్ బ్రదరే ఉన్నారు. అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ లేకనా, లేకపోతే వాళ్ళ రిలేటెడ్ చేయట్లేదు? మీరు చెప్పినట్టు అల్టిమేట్గా మళ్ళీ సాఫ్ట్వేర్కి వస్తున్నారు. అంటే ఏంటంటే అమ్మా, ఏదైనా కూడా ఏంటంటే సక్సెస్ అనేది ఒక ఫీల్డ్లో రావాలంటే కొంత టైం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాడికి సక్సెస్ రావడానికి ఒక 10 సంవత్సరాలు పడతాయి. వాడు ఏమంటారంటే 10 సంవత్సరాలు నాకు వెయిట్ చేయడానికి ఓపిక లేదు, నేను అందుకోసం నాకు ఇన్స్టెంట్గా జాబ్ కావాలి, నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన నాకు కంప్యూటర్ సైన్స్లో ఒక సబ్జెక్ట్ నేను చదివాను కాబట్టి నేను కంప్యూటర్ ప్లేస్మెంట్స్లోకే వెళ్తానని చెప్పి కంప్యూటర్ ప్లేస్మెంట్లోకి వెళ్తున్నాను. సో వాడికి కోర్ సబ్జెక్ట్ మెకానికల్లో వాడు వెళ్ళట్లేదు, అట్లాగే కోర్ సబ్జెక్ట్ కెమికల్ ఉంటే దాంట్లోకి వెళ్ళట్లేదు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసిన వాడు కూడా కంప్యూటర్ సైన్స్కే వస్తున్నాడు. సో వీళ్ళందరూ వచ్చేసరికి ఏంటంటే ఏమవుతుందంటే అమ్మా, వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేదు అని నేను అనట్లేదు, ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదువుతున్నారు. ఆ సబ్జెక్ట్స్ అన్ని పక్కన పెట్టేసి ఈ కంప్యూటర్ సైన్స్ మీదనే వర్క్ చేస్తున్నారు. అంటే మొదటి క్వశ్చన్ నువ్వు చెప్పింది ఏంటంటే, నేను చదువుకున్న ఫీల్డ్లోనే వెళ్తున్నా అంటే వెళ్ళట్లేదు. అయితే ఇవి కాకుండా కూడా అసలు టోటల్గా బయటికి వెళ్ళిపోతున్నారు కొంతమంది. అంటే ఏంటంటే అసలు బీటెక్ అనేది చేసిన తర్వాత బుక్ ఆథర్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, బిట్స్లో చదువుకుని బుక్స్ రాసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, సక్సెస్ఫుల్ బుక్ రైటర్స్ ఉన్నారు. కొంతమంది అయిన తర్వాత మళ్ళీ వాడు ఇంకేదో కోర్స్ చేసి సైకాలజీలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది స్పిరిచువల్ సైడ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య చూస్తున్నాం కుంభమేళలో ఎవరో ఐఐటి చదువుకుని బాబాగా కన్వర్ట్ అయిపోయాడు, అలాంటి వాళ్ళు కూడా కనబడుతున్నారు మనకి. అంటే వాడు చదువుకున్న సబ్జెక్ట్లోనే వాడు వెళ్ళాలి అనేది ఎటువంటి ఇది లేదమ్మా. చాలా అదృష్టవంతులు ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే. అంటే వాడు అదే ప్యాషన్తో చదువుకుని, ఇప్పుడు మేము మ్యాథ్స్ చదువుకున్నాం, మ్యాథ్సే టీచ్ చేస్తున్నాం, అది చాలా తక్కువ మందికి అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఇప్పుడు బీటెక్లో తీసుకుని బీటెక్ చదివిన తర్వాత వాళ్ళు టీచింగ్లో వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను ఐఐటి గౌహాటీలో బయోటెక్నాలజీ చేశాడు. చేసిన తర్వాత మ్యాథ్స్ టీచ్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ రోజున. ఎందుకు అని అడిగాను. సార్, మాకు ప్లేస్మెంట్లో 8 లక్షలు ప్లేస్మెంట్ వచ్చింది సార్, నేను ఐఐటి టీచ్ చేస్తాను వెళ్తే నాకు 24 లక్షలు ఇచ్చారు సార్, అందుకోసం టీచింగ్లోకి వచ్చేసాను సార్ అన్నాడు సింపుల్గా. సో వాడు ఆ బయోటెక్నాలజీ చేసిన అందరూ ఒక టైంలో వైబ్రెంట్ కోర్సు, చాలా బాగా డిమాండ్ ఉంటుంది, ముందుకు వెళ్ళాలి దీంట్లో, అంటే దీంట్లో వెళ్ళండి అని చాలామంది చెప్పుకుని ఆ కోర్స్కి వెళ్ళి 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి టీచింగ్లో చేరారు. అంటే ఇది ప్యాషన్ వల్ల చేరాడు అంటే నేను చెప్పలేను, ఇదేంటంటే శాలరీ కోసం చేరాడు, కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. ఇంకోటి ఏంటంటే ఐఐటీలో డిగ్రీ చేసిన తర్వాత కూడా వాడికి నచ్చిన ప్లేస్మెంట్ దొరకట్లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఐఐటీలో చేసినంత మాత్రాన వాడికి 50 లక్షలు 60 లక్షల ప్లేస్మెంట్ దొరకట్లేదు. వాళ్ళకు కూడా 8 లక్షలు 9 లక్షలు వచ్చే ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఆ ప్లేస్మెంట్ బదులు నేనేదో నాకు నచ్చిన ఫీల్డ్ పర్సూ చేసుకుంటాను, నచ్చిన ఫీల్డ్ అంటే ఏదైనా కావచ్చు.
సో ఆ ఫీల్డ్ ఏదో ఒక ఫీల్డ్ నేను సెలెక్ట్ చేసుకుని దాంట్లో ముందుకు వెళ్తాను. పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ బీటెక్ డిగ్రీ అనేది ఊరికే పెట్టుకుని వాడికి నచ్చిన ఫీల్డ్లో వాడు వెళ్తున్నాడు, అందులో ఎటువంటి తప్పు లేదమ్మా. ఓకే. ఏదైతే ప్యాషన్ ఉందో ఆ ప్యాషన్ ప్రకారం ముందుకు వెళ్ళిపోవచ్చు. జనరల్ గా మనం మూవీ ఫీల్డ్ లో చూసినా గానీ డాక్టర్ అవ్వాల్సిన నేను యాక్టర్ ఇలా చెప్తూ ఇది ఊరికే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఫిలిం లైన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మాటకి వాల్యూ ఎక్కువ ఉంటుందని వాళ్ళు చెప్పింది అంతా నమ్ముతారు, కానీ అవన్నీ నిజాలు ఉండవు. డాక్టర్ కాలేదు కాబట్టి యాక్టర్ అవుతున్నాను అనే పాయింట్ అనేది అది ఎక్కడ, నాకు తెలిసి ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమో 1,00,000 మందిలో, అంతకంటే ఉండరు. కానీ ఈ ఫీల్డ్ మారటం అనేది ఎటువంటి తప్పు లేదమ్మా. ఓకే. కొన్ని రోజుల పాటు వాళ్ళు ఆ ఫీల్డ్లో వర్క్ చేసుకుని వాడి ప్యాషన్ని పర్సూ చేసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. రకరకాలు ఉన్నారు ఇందులో కొంతమంది. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను బీటెక్ చేసిన తర్వాత అడ్వెంచర్ స్పోర్ట్స్లోకి వెళ్ళిపోయాడు. అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే నువ్వు ఏం చేస్తావు, నువ్వు చేస్తావా అని అడిగాను నేను వాడిని. వాడు లేదు నేను చెయ్యను సార్, నేను జనాల్ని తీసుకెళ్ళి వాళ్ళని ఆర్గనైజ్ చేస్తాను. ఇప్పుడు దాంట్లో ఏంటి అడ్వెంచర్ స్పోర్ట్ అంటే నాకు ఎగ్జాంపుల్ చెప్పని అడిగాను వాడు. అంటే ఏం లేదు సార్, ఒక పెద్ద వేల్ ఒకటి ఉంది, ఒక పెద్ద తిమింగలం. ఆ తిమింగలం లోపల మనిషిని లోపలికి పంపిస్తాం. ఎట్లా పంపిస్తావు లోపల అంటే దానికి ఒక పెద్ద కేజ్ పెడతాడంట, ఐరన్ కేజ్. ఆ ఐరన్ కేజ్ లోపల మనని పెడతాడు. దాన్ని ఆ తిమింగలం నోటి దగ్గర తీసుకెళ్తాడు. ఆ తిమింగలం ఒక్కసారి ఇలా కొరుకుతుంది, అది మనిషిని అడగదాన్ని. కొరికేసరికి ఏంటి, దాని లోపల ఏవో షాక్స్ ఏవో ఉంటాయి. ఆ షాక్ వల్ల మళ్ళీ నోరు తెరుస్తుంది, వాడు దాంట్లో నుంచి బయటకు వస్తాడు. అంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తిమింగలం నోట్లో నుంచి బయటకు వచ్చా అని. ఇలాంటి స్పోర్ట్స్ ఉన్నాయంట. నేను అన్న ఇది చాలా విచిత్రంగా ఉంది అంటే, సార్ ఇలాంటివి చాలా ఉన్నాయి స్పోర్ట్స్. ఇలాంటి స్పోర్ట్స్ చాలా మేము తీసుకెళ్తూ ఉంటాం, వాళ్ళకి మనం ట్రైన్ చేస్తూ ఉంటాం, వాళ్ళకి కొంత బేసిక్ ప్రాక్టీస్ ఇస్తాం. అట్లాగే ఈ పైనుంచి బంగీ జంపింగ్ ఒకటి, పారా జంపింగ్ ఒకటి, ఇలాంటివన్నీ కూడా మేము చేయిస్తూ ఉంటాం. ఆ ఫీల్డ్లో నేను ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను జనాలకి అన్నాడు. ఓకే. అంటే మనం చదువుకున్న ఫీల్డ్కి ఎటువంటి సంబంధం లేదు. ఇలాంటి ఫీల్డ్స్లో వాళ్ళు వెళ్తున్నారు అంటే ఆ ప్యాషన్ వాడికి ఉంది, వాడికి కావాల్సిన డబ్బులు వాడికి వస్తున్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఒక సైకిల్ మీద సిటీ మొత్తం తీసుకెళ్ళి తిప్పుకుంటూ వస్తాడు వాడు. పొద్దున్నే 6ంటికి రమ్మంటాడు, ఒక 2 hours మొత్తం బాంబే అంతా తిప్పుకొని వస్తాడు వాడు. ఒక 50 మందో 30 మందో ఆ టైంలో ఖాళీగా రోడ్లు ఉంటాయి కాబట్టి ఒక 4 గంటలకు 5 గంటలకు బయలుదేరి మొత్తం సిటీ అంతా చూపించుకుంటూ వస్తారు. ఇది కూడా ఒక ప్రొఫెషన్ అమ్మా. అవునా? ఇది కూడా ఒక ప్రొఫెషనే. టూర్స్ ఆర్గనైజ్ చేయటం, టూర్స్ తీసుకెళ్ళటం. కొంతమంది ఈ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇండియా మొత్తం చూద్దాం అనుకుంటారమ్మా, వాళ్ళని ఆర్గనైజ్ చేసే వాళ్ళు కొంతమంది. ఇది కూడా ఒక ప్రొఫెషనే. ఇట్లా వేరేడ్ ప్రొఫెషన్స్లో వెళ్ళిన వాళ్ళు, బీటెక్ చదువుకుని ఇందులోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. సో అందు గురించి ఎటువంటి పొరపాటు తప్పు కానీ కాదది. వాడికి నచ్చిన ఫీల్డ్లో ఉన్నాడు, వాడికి డబ్బులు వస్తున్నాయి, ఆనందంగా ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది కావాల్సిన ఫీల్డ్లో కనుక వెళ్తే ఉన్న ఆనందం. ఇప్పుడు మనకు కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఏం చదువుకున్నాము దానికి రిలేటెడ్ కాకుండా మనకి నచ్చిన దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. నచ్చింది ఏది తెలవడానికి 3-4 ప్రయత్నాలు చేసుకుని అందులో బాగా నచ్చింది తీసుకుని ముందుకెళ్తాం. ఇదమ్మా. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా.